ఆమెకు ప్రేమ లేదు. మరి నీకుందా? ఉంది. నో, ఐసేనో. ఉంది ఉంది. ఉంటే ఆ రోజు లలితారాణి నీ ఇంటికి వచ్చినప్పుడు బిడ్డ మెట్ల కింద పడి ఏడుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు? ఆ రోజు నువ్వు ఆ ఇంట్లో ఉన్నప్పుడు. My learned friend is putting all leading questions and trying to dominate. My dear Reddy, when you are speaking, I had and honored your speech. Please sit down. Sorry. Thank you. బిడ్డ ఏడుస్తున్నప్పుడు నువ్వు పైన ఉన్నావా, కింద ఉన్నావా? పైనే ఉన్నా. బిడ్డ పైనే. పైన ఉన్న బిడ్డ కిందకి ఎలా వచ్చింది? యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. పైన ఉన్న బిడ్డ, నడవడానికి వీల్లేని బిడ్డ, నడక చేత కాని బిడ్డ పైనుంచి మెట్ల నుంచి కిందకి వచ్చింది అంటే జారైనా వచ్చుండాలి, దుర్లైనా వచ్చుండాలి, పడైనా వచ్చుండాలి. కింద పడ్డ బిడ్డ ఏడవకుండా ఎలా ఉంటుంది యువర్ ఆనర్? ఆ బిడ్డ కింద పడి ఏడుస్తుంటే వీళ్ళు మాత్రం ఆనందంగా రతి మనమదుల్లాగా విలాసకేలి ఉల్లాసాల్లో హాయిగా ఆనందంగా ఉన్నారు. బిడ్డ ఏడుపు కూడా పట్టించుకోలేదు యువర్ ఆనర్. అది లక్ష్యమో నిర్లక్ష్యమో చెప్పండి యువర్ ఆనర్. ఆ రోజున ఆమె పట్టుదలతో దీక్షతో డాన్స్ నేర్చుకుంటుంటే ఆ తబలా శబ్దాలలో, హార్మోనియం శబ్దాలలో ఆమె బిడ్డ ఏడుపు వినకపోతే భార్యలో విడిచిపెట్టి వచ్చాడు ఈ ప్రభుత్వుడు. కానీ ఈ రోజున అతని ఆనందం కోసం బిడ్డ ఏడుస్తుంటే సౌప్రతుల మధ్య ఉంటే ఆ రోజున పట్టించుకోలేదంటే ఏది లక్ష్యమో ఏది నిర్లక్ష్యమో ప్లీజ్ చెప్పండి యువర్ ఆనర్. అబద్ధం. బిడ్డ ఏడవడం లేదు, ఆడుకుంటుంది. ఓకే. బిడ్డ ఏడవడం లేదు, ఆడుకుంటుంది. ఆడుకుంటుందని నువ్వు అంటున్నావు, ఏడుస్తుందని ఆవిడ అంటున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరు? సరోజ. గుడ్. సరోజ. ఎవరా సరోజ? హూ ఇస్ ద సరోజ?